మనోజ్ కుమార్ ఒకటి ఓకే మీరు మీ రైట్స్ కోసము ఈ రోజు ఏమేమి పెంచాలో పోస్టులు పెంచాలో 3 ఎన్ని కావాలి మెగా డిఎస్సి వీటన్నిటి గురించి కరెక్టే కానీ ఇవాళ మీరు ధర్నా చౌక్లో మీకు ఒకటి ఇచ్చినామని చెప్పారు ఏంది మీకు స్వేచ్ఛ ఇచ్చినాము పోని ధర్నాలు చేసుకోరని చెప్తున్నాం చేసుకుంటూ పోతూ ఉంటారు అనుకుంటారు కానీ మీ సమస్యని పట్టించుకోకపోతే ఒకవేళ ఎందుకంటే ఇంకా 4.5 సంవత్సరాల పీరియడ్ ఉంది లోకల్ బాడీ ఎలక్షన్స్ మినహాయిస్తే రిమైనింగ్ ఇంకేవి మేజర్ ఎలక్షన్స్ లేవు ఇప్పుడు దిగొచ్చి మీకోసం అరే నిరుద్యోగులకు మనము మాట ఇచ్చినాము ఆ మాట నిలబెట్టుకోవాలి వాళ్ళ సమస్యను తెలుసుకోవాలి వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు అనేసి కన్సిడర్ చేస్తారని మీరు అనుకుంటున్నారా ఒకటి మేడం మా సమస్యలు పరిష్కరించకపోతే ఒక ప్రైవేట్ ఉద్యోగం చూసుకుంటాం అదొకటి లేకపోతే ఒక పార్టీ పెడతాం భవిష్యత్తులో నిరుద్యోగులు అందరం ఏకమై మొన్న నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వం మారింది ఇదే నిరుద్యోగులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కలిసి ఒక పార్టీ పెడతాం అది కూడా కాదంటే సంఘ విద్రోహ శక్తులుగా మారి లేపేస్తాం అట్లా చేస్తున్నారు వీళ్ళు తెలంగాణ తెచ్చిన నేను అన్నాడు తెలంగాణ తెచ్చిన అంటే 10 ఏళ్ళు ఇచ్చినాం తెలంగాణ ఇచ్చినావు అని వీడు అన్నాడు వీడికి అధికారం ఇచ్చినాం పట్టించుకోపోయా వీడు పట్టించుకోపోయా ఇప్పుడు మేము అక్కడ నష్టపోయింది మేమే ఇక్కడ నష్టపోయింది మేమే కబద్దార్ కోదండరామ్ సార్ మీరు ఇదే ఇందిరా పార్క్ నుంచి కాంగ్రెస్ ఖాతాంకారో తెలంగాణ అసిల్కారో ఉన్నారు మళ్ళీ ఇక్కడనే స్టార్ట్ చేసినాం కాంగ్రెస్ ఖాతం అయిందాక మళ్ళా చూసుకో ఇక గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచకుంటే గ్రూప్ 1లో 1:100 తీయకుంటే డిఎస్సి మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు వేయకుంటే జియో 46 రద్దు చేయకుంటే కాంగ్రెస్ ఇక్కడ నుంచే ఖతం అవుతుంది గుర్తుపెట్టుకోరి ఎందుకు అట్లా అంటున్నావు మీకు 32,000 ఉద్యోగాలు ఇచ్చిరు మీకు తెలవకుండా మాట్లాడకండి అవి కేసీఆర్ పాలన లేస్తే వాటికి ఏం చేసిండేనా నియామక పత్రాలు ఇచ్చిండు వీళ్ళు ఏమన్నారు తెలుసా అసలు మేము ప్రజాధనం రూపాయి కూడా ఖర్చు పెట్టమన్నాడు వేస్ట్ చేయమన్నారు అదే ప్రజాధనం తోటి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ప్రజాధనం మొత్తం ఖర్చు చేసి నియామక పత్రాలు ఇస్తాను ప్రజాధనం ఎందుకు వేస్ట్ చేయాలి ఎందుకు వేస్ట్ చేయాలి మేడం తెలంగాణ యావత్ సమాజం బాగుపడడానికి 6 గ్యారంటీ స్కీమ్లలో 4 గ్యారంటీ స్కీములు ఇచ్చారు మీకు గ్యారంటీ నిరుద్యోగ భృతి ఇచ్చిరా మేడం 420 మేడం ఒకటి మేడం మేడం మీరు 6 గ్యారంటీలు అంటారు ఒక్క నిమిషం మేడం ఒక్క మాట ఇది మాట్లాడి వస్తా ఇప్పుడు మీకు ఒక్క నిమిషం 6 గ్యారంటీలు అంటారు మేడం మరి 420 హామీలు 420 హామీలే గో చదువుకున్న పిల్లలకి స్కూటీ ఇస్తున్నాడు ఏది లేదు తులం బంగారం ఏడవైంది మేడం తులం బంగారం పోడు పట్టాలు ఇచ్చిర్రా నిరుద్యోగ భృతి ఇచ్చిర్రా ఎగ్జామ్ చేస్తున్నాడు కరెంట్ 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు నీళ్లు మంచిగా ఇస్తున్నాడు ఇట్లా చెప్పుకొస్తారు కదా వాళ్ళు మేడం ఇక్కడ రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మేడం 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మానవ వనరులు వాడుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అయ్యో నేను చెప్తాను తెలుసా చెప్ప ఏందయ్యా మీ బాధ మీకేం 6 గ్యారెంటీ స్కీములు ఇచ్చారు మీరు ఎందుకు ఇట్లా మా ముఖ్యమంత్రిని వెనకేసుకొసుకుంటున్నాను ముఖ్యమంత్రిని వెనకేసుకు రావాలి తప్పలేదు ఎందుకంటే మీ టీవీ సేమ్ అనుకుంటా అందుకోసం మీరు వెనకేసుకొస్తున్నారేమో ఏ టీవీ మేడం ఇది అయితే మీరు ఏ టీవీ అయినా ఉండని నిరుద్యోగ పక్షాన మీరు నిలబడాలి ఎందుకు నిలబడాలంటే నిరుద్యోగ యొక్క బాధ మేము కడుపు కాల్చుకొని హాస్టల్లో ఉండి కరెంటు నీళ్లు పెన్షన్లు అన్ని మంచిగా కరెంటు 24 గంటలు కరెంట్ అంటారు కదా కోడంగల్ పోయి చూద్దాం నాది కోడంగల్ పోయి చూద్దాం ఉన్నాయా నీళ్లు వస్తున్నాయా నీళ్లు చెప్పండి మేడం నీళ్ళు వస్తున్నాయా ఈడెందుకు ధర్నా చౌక్ దగ్గర కాదు కోడంగల్ పోయి చూద్దాం ఫస్ట్ కోడంగల్ నుంచే స్టార్ట్ చేద్దాం మరి వెళ్దాం పండి కోడంగల్ ఏమి కావాలి మీరు అన్నట్టు నీళ్ళు వస్తున్నాయి మీరు అన్నట్లు కరెంట్ ఉందా ఇప్పుడు ఒకప్పుడు మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఇంటికి వస్తుండే ప్రతి ఇంటికి దాదాపు కొన్ని వేల లీటర్లు వస్తున్నాయి కానీ ఇప్పుడు వస్తున్నాయి అదే నీళ్లు లేక అనేక మంది ఒకప్పుడు ఎట్లా బిందెలు పట్టుకుని బయటికి వెళ్తున్నారు ఈ రోజు బిందెలు పట్టుకుని బయటికి వెళ్తున్నారు ఇదే మద్దూరు మండలం ఏం చేద్దాం దీనికి సొల్యూషన్ ఏంది ఏది సొల్యూషన్ అబద్ధపు హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 420 లాగా ఈ రోజు గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగండి మీరు సొల్యూషన్ ఎలా చూపిస్తారు ఇంత మంది ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు నిరుద్యోగులు కాదు స్లో ఎప్పుడు ఇస్తారు స్లో అంటే ఒక 2 ఇయర్స్ తర్వాత
28 వరకు 28 వరకు ఎంతమంది చచ్చిపోవాలి, ఎంతమంది నిరుద్యోగులు చచ్చిపోవాలి, ఎంతమంది వ్యవసాయదారులు చచ్చిపోవాలి, ఎంతమంది నిజంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి వేసినందుకు ఎంతమంది మానసిక క్షోభ పడాలి? అప్పటి వరకు ఈ క్షోభ పడుతూ ఉండాలా? చెప్పండి, మీరు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు ఈ రోడ్ల మీదకి వచ్చి అప్పుడు ఇంత మంచిగా మీకు ఇంత మంచిగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి, మీకు ఎందుకు ఏం కష్టమైంది మీకు? ఉద్యోగులకు 32,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు, మంచి కరెంట్ ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, పెద్దోళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాడు, 2,500 మహిళలకు ఇవ్వబట్టే ఇన్ని మీకు నిరుద్యోగ వృత్తి ఇవ్వబట్టే ఇంకేందయ్యా మీ బాధ? అండ్ ఇంకోటి మహిళా సంఘం ఇప్పుడు ఆడోళ్ళకి పైసలు అంటారు, ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా ఇవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మేము అడిగింది ఇప్పుడు మా రిగార్డింగ్ ఇష్యూ ఏంటంటే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సంబంధించిన పోస్టులు పెంచాలని. ఇంకోటి ఇందాక కూడా ఒకరిని అడిగితే ఏమన్నారు, దానికి అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంటుంది అంటారు. కానీ మా నిరుద్యోగులు ఉన్న ప్రాబ్లం అనేది చాలా మిల్లీ ప్రాబ్లం వాళ్ళకి. ఎందుకంటే మాకు సార్ట్ అవుట్ చేయొచ్చు, వాళ్ళు తలుచుకుంటే 5 నిమిషాలు అయ్యే పనులు అయ్యేది, కానీ వాళ్ళు చేయాలని కూడా చేయొచ్చు, కానీ చేయరు. ఎందుకంటే ఇష్యూ ఏంటంటే గత ప్రభుత్వం ఉందనే ఈ ప్రభుత్వం తీసుకొచ్చారు. ఎందుకంటే మ్యాక్సిమం మీరు మేనిఫెస్టో బిఫోర్ చూడండి, వీళ్ళు ఎలా గెలవకముందు, విక్టరీ కాకముందు మ్యాక్సిమం స్టూడెంట్స్ హెల్ప్తోనే గెలిచారు వాళ్ళు కూడా. కానీ ఈ రోజు వచ్చిన తర్వాత ఒక్కలన్నా 10 డేస్ అంటే 15 డేస్ నుంచి లాస్ట్ 15 డేస్ నుంచి ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడలేదు ఇష్యూ గురించి. ఇప్పుడు ఏంటంటే పెంచితే ఏంటంటే ఆల్మోస్ట్ దాంట్లో ఉన్నాయి. అవునండి, మీరు చెప్పిన అన్ని కరెక్టే, సాధ్యం కావట్లేదో లేకపోతే ఏందో మెల్లగిస్తారో ఏమో. ఏంది మీకు సొల్యూషన్ ఏంది? మీరు ఏం చేయదలుచుకుంటారు? భవిష్యత్ కార్యాచరణ ఏంది? భవిష్యత్ ఏముంది మేడం, పోస్టులు పెంచితే బెటర్గా మేడం. పోస్టులు పెంచితే ఇప్పుడు పడ్డాయి, ఇప్పుడు అప్కమింగ్ 2 ఉన్నాయి ఎగ్జామినేషన్స్, ఆ ఎగ్జామ్స్ పోస్టులు పెంచి సరిపోతుంది. ఒకవేళ ఇన్ని ఉన్నాయని మేము అనట్లే కదా, పోస్టులు పెంచేసి ఎగ్జామ్ కరెక్ట్గా వాళ్ళకి అనుకున్న విన్నపాలు ఒక కమిటీ వేసుకొని కూర్చొని చర్చ చేసుకుని అయ్యే ఇష్యూ ఇది. ఇంకోటి మీరు అన్నట్టు విన్నారు కదా, స్కీమ్స్ అంటున్నారు కదా, స్కీమ్స్ ఎవరికొద్దు మేడం, జస్ట్ ఎడ్యుకేషన్, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ మేడం. ఈ 2 ఇస్తే చాలు గవర్నమెంట్కి. ఏంటంటే మీరు వస్తారు చాలా మంది, స్కీమ్స్ విల్ ప్రొవైడ్ అంటే వర్స్ట్ థింగ్స్ అయ్యాయి నాకు తెలిసి అయితే. సో అది గవర్నమెంట్ పర్పస్ కాబట్టి నేను చెప్తే బాగోదు. మా యొక్క ఇండివిజువల్ పర్సెప్షన్ ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్ ఈజ్ ద బెస్ట్. అది ఈరోజు ఎవరికి అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు మన ఊళ్ళలో ఉన్న వాళ్ళు అర్థం కావచ్చు, బట్ వెళ్తుంటే కొద్ది దాని గురించి కూడా అర్థమైంది. ఇలాంటి స్కీమ్స్ మాకు ఎన్ని ఇచ్చినా కానీ వేస్ట్ ఆఫ్ ద టైం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో నిరుద్యోగులు అంత వ్యతిరేకత వచ్చింది. కారణం ఏంటంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఖచ్చితంగా మీకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఖచ్చితంగా మీకు కావాల్సిన హామీలను ఇస్తాం అని చెప్పడం జరిగింది. కానీ ఈనాడు గత 15 రోజుల నుంచి మేడం ప్రతి ఎమ్మెల్యే దగ్గర తిరుగుతున్నాం, ప్రతి మంత్రి దగ్గర తిరుగుతున్నాం. వాళ్ళు అయితా కాదా ఏది చెప్పరు, వాళ్ళ చేతిలో ఏది ఉండదు. అయితే అని చెప్పరు, కాదని చెప్పరు. చూస్తాం, చేద్దాం, చూద్దాం, మాకు తెలుసు అని చెప్పేసి అంటారు. కానీ మాకు ఎటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మాకు ఇప్పుడు ఒకవేళ గ్రూప్ 2 పోస్టులు పెంచకపోయినా కానీ ఆగస్టు 8, 9 గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్నది, ఒక 40 రోజులు ఉంది అంతే వ్యవధి. మీరు ఏదో ఒకటి మాకు క్లారిటీ చెప్పండి. పెంచమని చెప్పినా పర్లేదు, మేము హ్యాపీగా చదువుకుంటాం. పెంచుదామని చెప్తే సరే మాకు పోస్టులు పెరుగుతాయని చెప్పి నిరుద్యోగులు మేమే కష్టపడతాం. మీరు మాకు ఏది చెప్పకుండా ఇట్లా మా టైం వేస్ట్ చేసుకుంటాం. మా మెంటల్గా ఎంత ప్రెజర్ అవుతుందంటే మేడం చాలా మంది చెప్పారు. ఈరోజు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కూడా నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ప్రతి నిరుద్యోగి 30 సంవత్సరాలు వచ్చినా కానీ పెళ్లి కాని పరిస్థితి, ఉద్యోగం రాని పరిస్థితి. ప్రతి ఒక్క నిరుద్యోగి ఉస్మానియా యూనివర్సిటీలో కానీ పక్కన మాణికేశ్వర బస్తీలలో కానీ ఎంత కష్టపడి చదువుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు తెలిసిన ముచ్చట. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి అశోక్ నగర్ నుంచి ఆ రోజు బస్సు యాత్ర చేయడం జరిగింది. మొత్తం జిల్లా తిరగడం జరిగింది, ఊరు తిరగడం జరిగింది, వాడ తిరిగి ప్రతి ఒక్క అమ్మకి, నాన్నకి, అయ్యకి అందరికీ కాలు మొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వాళ్ళ కాలు మొక్కి కూడా ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళు కూడా నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా జీవితాలు మారుతాయేమో, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయేమో, మా బిడ్డల జీవితాలు మారుతాయని చెప్పేసి వాళ్ళు ఓటేయడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ అద్భుతంగా ధర్నా చౌక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాల్సిందే, అలా ఎటువంటి మార్పు అయితే లేదు. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చే ముందు మాకు ఖచ్చితంగా మాటిచ్చారు, 2, 3 పోస్టులు పెంచాలని ఖచ్చితంగా మాటిచ్చారు. అలాగే గ్రూప్ 1 కూడా 1:100 గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొన్న జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ 1:100 అది సాధ్యం కాదు, ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇచ్చేసినాం, ఆల్రెడీ నోటిఫికేషన్ మళ్ళీ రీకరెక్షన్ చేయాలని చెప్పేసి అంటారు. అయితే మరి అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మాట్లాడారు, ఖచ్చితంగా 1:100 సాధ్యం అవుతుంది, 1:100 ఇవ్వాలని చెప్పేసి మాట్లాడారు. అంటే ఇప్పుడు జీవన్ రెడ్డికి ఉన్నంత తెలివి బట్టి విక్రమార్క గారికి లేదా? బట్టి విక్రమార్క ఉన్న తెలివి జీవన్ రెడ్డికి తెలియదా? అంతే కదండి, వాళ్ళకున్న తెలివి ఈయనకు లేదా, ఈయనకున్న తెలివి ఆయనకి లేదా? కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను కూడా పరిష్కరించాలి, 1:100 కూడా పరిష్కరించాలి. ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు 2,000 పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు 3,000 పెంచాలని చెప్తా ఉన్నా. ఆనాడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ఖచ్చితంగా బిస్వాల్ కమిటీ చెప్పినట్టు 96,000 ఉద్యోగాలు కావాలని చెప్పారు. కానీ ఇంతవరకు వాళ్ళు కూడా ఒక ఉద్యోగం కూడా వేసింది లేదు. గత ప్రభుత్వం 30,000, గత టీఆర్ఎస్ ప్రభుత్వం నింపిన 30,000 ఉద్యోగాలని మీ నింపినామని చెప్పేసి మన పాత కుండలుగా కొత్త నీళ్ళు పోసినట్టు మీ నింపినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో ఉన్నారు. ఆల్రెడీ ఇంకా కొన్ని ఇంటర్వ్యూలు అయితే సీఎం గారు అయితే మేము ఆల్రెడీ ఇచ్చేసినా కూడా చెప్తున్నారు 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో. సరే మేము చూద్దాం అన్నట్టు మన ప్రతిభని పోయినాం.
సరే అంటే 2 లక్షల ఉద్యోగాలు అంటే కొంచెం వెబ్ నోట్ పెద్దగా ఉంటుంది, ప్రతిభను గోడలు కంటించడం చూద్దాం అన్నట్టు పోయినాం. మాకైతే ఎక్కడ ఏ పేపర్ లోపలే, ప్రతిభవన్ లోపలే, సెక్రటరీ లోపలే, ఏడోపలే సీఎం ఇంటి దగ్గర అంటించారేమో చూడొచ్చు, అక్కడ కూడా చూసినాం మేడం. కానీ ఆఖరి మెట్రో స్టేషన్ దగ్గర కూడా చూసినాం. సరే అక్కడ అంటించారేమో, నిరుద్యోగులు అందరూ ఉంటే చూసారేమో అన్నట్టు ఆర్టీసీ గారి దగ్గర చూసినాం, అక్కడ కూడా ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ శాఖ తగలపోతా ఉంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు చేసిన పని ఏంటంటే ఒక 100 మంది విద్యార్థులను పిలిచండి, మీరు ఒక సైడ్ కూర్చోండి, ఒక లైవ్ డిబేట్ పెట్టండి. అది 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 జరిగే మంచిగా ఉంటుంది మేడం. ఎందుకంటే ప్రభుత్వానికి ఎందుకంటే మేడం ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే చిత్తశుద్ధి అనేది ఉండాలి. అది మీరు ఎన్నది పెద్ద ఇష్యూ కాదు, మీరు ఇంతకన్నారు జస్ట్ ఒక మైక్రో లెవెల్. వచ్చిన 6 నెలల్లోపే ప్రభుత్వానికి నిరుద్యోగులకు గ్యాప్ వచ్చేసింది. ఆర్ఆర్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా రేవంత్ రెడ్డి సార్ కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 2-3 పోస్టులు 3000 మంది